తిరుపతి సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, మనకు ఆస్తుల్లో వాటా ఇవ్వకుండా, ఇంకో పక్క మనం ఇచ్చిన కరెంటు కూడా వాడుకుని 5,000 కోట్ల రూపాయల పైన డబ్బులు ఇవ్వాలి. అది ఇమ్మంటే తిరిగి మనమే ఇవ్వాలని మన మీద ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న మీరు చూశారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు విభజన చేసినప్పుడు పోలవరంలో ముంపు గ్రామాలని 97 మండలాలు మన రాష్ట్రానికి ఇవ్వాలని నేను గట్టిగా పోరాడాను. నేను ఒకటే అడిగాను, మీరు గాని ఆ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని ఆ రోజే చెప్పాను. దాని ప్రకారం మనం సాధించాం. ఈరోజు పోలవరంలో మనకు అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. సుప్రీంకోర్టులో ఒక రిట్ వేశారు. అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీకు పోలవరంలో ఏం పనని అడుగుతున్నా, అన్ని రాష్ట్రాలకు వాడుకున్న నీళ్ల తర్వాత ఆ నీళ్లు సముద్రంలో పోయే సమయంలో మన గోదావరి ద్వారా రాజమండ్రి తర్వాత సముద్రం లేకపోతున్నాయి. దానిపైన పోలవరం కట్టాం. ఇది కేంద్ర ప్రాజెక్టు. కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. ఇంకా 4,200 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వకపోతే మనం లెక్క పెట్టుకోకుండా ముందు ప్రాజెక్టు పూర్తి కావాలని 67% పనులు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. పోలవరం ఒక జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, జూలైలో గ్రావిటీతో పోలవరం నీళ్లు కృష్ణా నదికి వస్తాయి, విశాఖపట్నానికి వెళతాయని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరంలో పోలవరం పనులన్నీ పూర్తి అయిపోతాయి. ఇదొక చరిత్ర. ఇంత స్పీడ్గా ప్రపంచంలో ఎక్కడా ప్రాజెక్టు వర్క్ జరగలేదు. మొన్నే గిన్నీస్ రికార్డు వచ్చింది. ఒకే రోజున 33,350 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేయడం, అది ప్రపంచంలో ఎక్కడా జరగలేదని గిన్నీస్ రికార్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకో పక్కన మనం అమరావతి కడుతున్నాం. రాజధానికి డబ్బులు ఇస్తామన్నారు. ఆ రోజు అభివృద్ధి చెందిన హైదరాబాద్ వదిలిపెట్టి వచ్చాం. కట్టుబట్టలతో వచ్చాం. నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. మనం కష్టపడి రాజధాని కోసం డబ్బులు ఇవ్వమంటే కేంద్రం ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు. ఆ రోజే మనందరం కూడా బాధపడ్డాం. డబ్బులు ఇస్తారు, ప్రధానమంత్రి వచ్చారనుకుంటే మన ముఖాన మట్టి నీళ్లు కొట్టి మనకు మోసం చేసిన వ్యక్తి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు మోసం చేశారు. కానీ మేము కూడా మనం కట్టలేము అనుకోనుంటే మనకు దీనికి శ్రీకారం చుట్టేవాళ్ళం కాదు. నేను ఒకటి ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో కట్టాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోయాం. మనకు భూమి లేదు, ప్రభుత్వ భూమి లేదు. నేను ఒక పిలుపిచ్చాను. ఆ పిలుపు మీరు ఒకసారి చూస్తే రైతుల ముందుకొచ్చి 34,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ పైన రైతులకుండే అభిమానం, నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగల. అది ఒక్క మన రాష్ట్రంలోనే జరిగింది. అదే ప్రజలకు మన మీద ఉండే నమ్మకం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినప్పుడు నేను మామూలుగా అయితే నిద్ర లేచినప్పుడు నేను మెడిటేషన్ చేస్తాను.
ప్రార్థన చేస్తాను. నాకు వెంకటేశ్వర స్వామి మా కులదైవం. ఆయన పాద పద్మాల చెంతని ఈరోజు నేను ఇక్కడ పుట్టాను. ఈ తిరుపతిలోనే రాజకీయం ప్రారంభించాను. ఇదే యూనివర్సిటీ చదువుకున్నాను. ఈరోజు నాకు గుర్తుంది, ఆ రోజు స్టూడెంట్ గా బ్రహ్మాండమైన రాజకీయాలు చేసి పాత రోజులు మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరి కళ్ల ముందర పెరిగాను. జిల్లాలో రాజకీయాలు చేశాం, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలు చేశాం. అదే మరి దేశ రాజకీయాల్లో కూడా మనం ఒక ప్రముఖమైన పాత్ర పోషించాం. ఈరోజు రాజకీయం అనేది ప్రజల కోసం చేయవలసింది రాజకీయం. ఒక మంచి పరిపాలన, ఒక మంచి రాజకీయం. ఈరోజు నేను ఆలోచించేది ప్రతిరోజు 2 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర స్వామిని గుర్తు తెచ్చుకుంటాను. నేను ఈ ప్రాంతంలో పుట్టాను. అదే మరి నాకు ప్రాణభిక్ష ఆ రోజు మీరు చూశారు. నేను ఆ రోజు కొండపైకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రభుత్వ లాంఛనాలు బ్రహ్మోత్సవంలో ఇవ్వాలనుకుని పోయినప్పుడు నా మీద బాంబుల ప్రయోగం, 24 క్లేమోర్ మైన్స్ నా మీద పేల్చారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి ఈ రాష్ట్రానికి మంచి చేయాలని ఈరోజు నన్ను బతికిచ్చాడు. అది ఒకసారి గుర్తు చేసుకుంటాను. అదే మారిగా వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ కూడా గుర్తు చేసుకుని ఆశీర్వదించమని, మంచి పనులు చేయడానికి నిండు మనసుతో సహకరించమని కోరుకుంటాను. ఆ తర్వాత మీరు చూస్తే రాష్ట్రంలో, దేశంలో మన మీద జరిగే కుట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జరిగే కుట్ర, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో అవన్నీ కూడా ఒకసారి నెమరేసుకుని దానికి విరుగుడు మార్గాలు ప్రసాదించమని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను. అదే మరిగా మీరు చూశారు, బీజేపీతో మనం విభేదించాం. రాయలసీమ డిక్లరేషన్ అని రాయలసీమలో ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. కడాన వెంకటేశ్వర స్వామి దగ్గర లేని నగలబోయాయని కావాలని అబాండాలేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత పీడీ అకౌంట్లో అవినీతి జరిగిందని మాట్లాడారు. అడుగడుగునా మన మీద విమర్శలు చేశారు. అవన్నీ సాధ్యం కాకపోయే కొద్దికి మన మీదికి ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ ని పురుగొల్పే పరిస్థితికి వచ్చారు. ఆ విషయాలన్నీ ఒక్కసారి నెమరు వేసుకుని రాజీ లేకుండా ఏ విధంగా పోరాడతామో మళ్లీ ఆలోచించుకుంటాను. అదైన తర్వాత రాష్ట్రంలో వనరులు, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచిస్తాను. నేను ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టాను, అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాం. అనునిత్యం ఆ కార్యక్రమాల్ని జయప్రదం చేయడానికి ఏమేం చేయాలో నేను ఆలోచించే పరిస్థితి ఉంటుంది. అదే మరిగా అవినీతి రహిత రాష్ట్రం, దేశంలో అవినీతి తక్కువ ఉండే రాష్ట్రాల్లో 3వ రాష్ట్రం. నేను ఒకటే ప్రేయర్ చేస్తాను, దేశంలోని అవినీతి రహిత రాష్ట్రంలో నెంబర్ 1 గా ఉండాలి. ప్రపంచంలోనే అవినీతి లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉండాలని అనునిత్యం నేను ప్రేయర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అవుతానే ఎక్కడ తప్పులు జరగకుండా, టెక్నికల్ గా, లీగల్ గా తప్పులు చేయకుండా వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని కోరుకుంటాను. అది అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి. ఈరోజు మీరు చూడండి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఎవరైతే పేదవాళ్లు ఉన్నారో ఆ రోజు నా పాదయాత్రలో చెప్పాను. నేను చెప్పింది మీరు ఒకసారి చూస్తే, మీ పిల్లలు కూడా సరిగా చూసుకోవడం లేదు, మీ కష్టాలు నాకు అర్థమైనాయి. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా,
మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలుగా చేసి 10 రెట్లు పెంచాం. ప్రతి ఒక్క వృద్ధులందరికీ తల్లులకు తండ్రులకు ఒక పెద్ద కొడుకుగా ఉండాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు ఆడబిడ్డలున్నారు. నేనే డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఈరోజు 1 కోటి మంది చెల్లెమ్మలున్నారు. నేను వారి కోసం పసుపు కుంకుమ పెట్టాను, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే 2 విడతలుగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకుమ ఇచ్చిన ఏకైక అన్నయ్యగా నేను మిగిలిపోతానని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది ఒక సెంటిమెంట్ కూడా. కన్న తల్లిదండ్రులు, తోబుట్టిన వాళ్ళు ఈ పసుపు కుంకుమ ఇస్తారు. దీనికి లిమిటేషన్ లేదు. ఒకసారి కాదు, భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అన్నిసార్లు మా చెల్లెమ్మలకి ఆశీర్వాదాలు పసుపు కుంకుమ ద్వారా పంపిస్తాను. శాశ్వతంగా ఒక అన్నగా ఉండాలనుకుంటున్నా. నా అంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. 1 కోటి మంది చెల్లెమ్మలుండి ఏకైక అన్నయ్యగా నేను మిగిలిపోతానని మరొకసారి తెలియజేస్తున్నా. రైతులు అనేక ఇబ్బందులున్నాయి. కేంద్రం సహకరించలేదు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాదన్నారు. మీకు సాధ్యం కాదు కానీ నాకు సాధ్యం అవుతుంది. నాకు పరిపాలన తెలిసిన వ్యక్తిని సంపాదిస్తా, మా రైతులకు ఇస్తానని 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ అన్నదాత సుఖీభవ. కేంద్రం 6,000 ఇస్తే 2 హెక్టార్లుంటే 9,000 ఇచ్చాను. 2 హెక్టార్లు పైనుంటే ఇవ్వనంటే కాదు నేను ఇస్తానని 10,000 రూపాయలు ఇచ్చాను. తమ్ముళ్ళు ఎవరు గొప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అది రైతులపై నుండే అభిమానం. తక్కువ ధరలుంటే ఎంఎస్పీ ఇచ్చాం. వ్యవసాయాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాలి, రైతులను ఆదుకోవాలి, వ్యవసాయం లాభసాటిగా కావాలని వ్యవసాయం నుంచి మనిషి చనిపోయి ఉంటాడు, టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత చనిపోయిన నిర్ధారించుకుని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని ఎఫ్ఐఆర్లో ఇచ్చారు. అదే సమయంలో మీరు చూడండి, 6:40 అవినాష్ రెడ్డి గారు పోలీసులు ఫోన్ చేస్తారు. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, బాత్రూంలో కమ్మోడు పైన పడిపోయారు, ఆయనకేదో హార్ట్ అటాక్ చనిపోయారు కాబట్టి ఇక్కడ గొడవ జరగకుండా పోలీసులు పంపేయమంటారు. మీరు ఆ శవాన్ని చూస్తే చాలా పెద్ద ఎత్తున దెబ్బలుంటాయి, నెత్తి పైన దెబ్బలుంటాయి, మెదడు కూడా బయట వస్తుంది, రక్తమంతా కారుతుంది. ఆ కంప్లైంట్ లో 2 లీటర్ల రక్తం బెడ్రూమ్ లో ఉందని అతను కంప్లైంట్ ఇస్తాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎవరైనా ఈ ఫోటోలు చూస్తే మనిషి హార్ట్ అటాక్ వస్తే రక్తం వస్తుందా తమ్ముళ్ళు తలలో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది పోలీసుల్ని పిలిచి పోలీసులకు చెప్పకుండా శవాన్ని తీసుకొచ్చి బెడ్రూమ్ లో పెడతారు, తలకు కట్లు కడతారు. వీళ్ళ ఇష్ట ప్రకారమే మొత్తం ఆ బెడ్రూమ్ అంతా కూడా రక్తాన్ని కడిగేస్తారు, బెడ్షీట్లు మార్చేస్తారు. పోలీసు వెళ్తారు, వెళ్ళినప్పుడు చేస్తాం నివారించారు. నివారిస్తే కాదు హాస్పిటల్ తీసుకుపోతామని అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ తీసుకెళ్లిపోతారు. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా హత్య జరిగితే శవ పరీక్ష చేసిన తర్వాత
అక్కడ పంచనామా చేసిన తర్వాతనే డెడ్ బాడీని బయట తీసుకుపోనిస్తారు. అవునా కాదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. మీరెక్కడన్నా కానీ మీ ఇంట్లో ఒక శవం ఉంటే ఎవరన్నా చంపేస్తే ఆ శవాన్ని మీరు తీసుకుపోతారా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా రక్తపు మడుగులో పడిపోయి ఉంటే ఆ రక్తాన్ని కడిగేస్తారా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు చేశారని అడుగుతున్నా నేను. మీరు తప్పు చేశారు, దాన్ని కాపాడుకోవడానికి తప్పుడు పనులు చేశారు. ఎప్పుడైతే డెడ్ బాడీ వాళ్ళ కూతురు వాళ్ళు అడిగి హాస్పిటల్కి తీసుకుపోయి శవ పరీక్ష చేయండి, పోస్ట్ మార్టం చేయండి, అదే సమయంలో దెబ్బలు తేలాయి, పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటే ఇచ్చారు. అప్పుడు డొంక లాగితే మొత్తం కథ బయట వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళితే చాలా స్పష్టంగా చెప్పారు, ఇది హార్ట్ అటాక్ కాదు, హత్య చేశారు, బలమైన ఆయుధాలు ఉపయోగించారని చాలా స్పష్టంగా చెప్పారు. అప్పటి నుంచి టోన్ మార్చేశారు. మనం చేపించామని నెపం మనం మీదేశారు. ఏం తమ్ముడు విన్నారు కదా మీరు? అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ మన మీద పడతారు. నేను సాయంత్రం ఒకటే చెప్పా, ఒకటే అడిగా, అది ఎవరి ఇల్లు? మీ ఇల్లు అవునా కాదా? మీ బెడ్రూమ్ లో డెడ్ బాడీ ఉందా లేదా? అతను చంపబడితే ఎందుకు మీరు వాస్తవాలు దాచిపెట్టారు? ఎందుకు హార్ట్ అటాక్ తో చనిపోయాలని చిత్రీకరించారు? అదే సమయంలో బెడ్రూమ్ లో ఉండే రక్తాన్ని ఎవరు కడిగారని మళ్ళా ఒకసారి మీ ద్వారా అడుగుతున్నా. రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సిన అవసరం లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అంటే మీ ఇష్టానుసారంగా మనుషులు చంపి కడాన మీ చిన్నాన్నని మానవత్వం లేకుండా మనుషులు చంపబడితే కనీసం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల్ని పైకి తీసుకురాకుండా దోషుల్ని కాపాడే పరిస్థితి తీసుకొచ్చారు. చట్టాన్ని మీ చేతికి తీసుకున్నారు, చట్టాన్ని ఉల్లంఘించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, సాక్ష్యాల్ని పూర్తిగా కనపడనీయకుండా తారుమారు చేసేశారు. ఈరోజు ఇది చేశారంటే వీళ్ళు శిక్షార్హులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోలీసులు ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దోషులు ఎంత గొప్ప వాళ్ళైనా కఠినంగా శిక్షించాలని ఈ తిరుపతి సభలో పోలీసులు కూడా కోరుతున్నా. ఎన్నికలున్నాయి, ఇప్పుడంటారు సిబిఐ అంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం తమ్ముళ్ళు, కోడి కత్తి కేసు సిబిఐ, వివేకానంద రెడ్డి కేసు సిబిఐ. ఎందుకు? వీళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు రక్తం కడిగేసిన సాక్ష్యాలను తారుమారు చేసిన వీళ్ళకొక వ్యక్తి ఉన్నాడు, కాపలాదారుడు మోడీ. కోడి కత్తు కేసు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా నీరుగార్చాలని, అది జరగదు. దోషులు నిలబెట్టే వరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో రాష్ట్రానికి తెలియాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు మొదటిసారి చూశారు? ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేశారు? ఎవరు సాక్ష్యాల్ని కనుమరుగు చేశారు? ఎవరు హత్యని హార్ట్ అటాక్ అని చిత్రీకరించారు? ఎవరు ఆ రూమ్ లో రక్తాన్ని మొత్తం కడిగేశారు? సాయంత్రం మళ్ళా ఒక లెటర్ తీసుకొచ్చారు. ఆ లెటర్ మీరు చూస్తే పోలీసు నిన్న రిలీజ్ చేశారు. అక్కడ ఆ లెటర్లో డ్రైవర్ని తొందరగా రమ్మన్నాను, తొందరగా రమ్మంటే కోపంతో నన్ను చంపబోతున్నాడు, అతి కష్టం మీద లెటర్ రాశారని మళ్ళా ఒక లెటర్ వచ్చింది.
ఏం తమ్ముళ్ళు ఎన్ని డ్రామాలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకైతే అర్థం కావడం లేదు. డిటెక్టివ్ పిక్చర్లో కూడా ఏ మార్గం ఉండదు ఉంటుందా? అదే పులివెందల రాజకీయం తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఊరూరు చెప్పాలి, దోషులు నిలదీయాలి. అపోజిషన్ పార్టీలో ఉంటేనే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు గాని ఎప్పుడన్నా కానీ ఎక్కడన్నా కానీ తెలియకుండా ఒక 10 సీట్లు ఎక్కువ వస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఏ ఊర్లైనా మర్డర్ జరిగితే ఇంకా అతి లేదు, గతి లేదు. రావణాసురుడి కష్టంగా తయారు చేస్తారు. నేనంటున్నా, ఇలాంటి దౌర్జన్యాలకి మీరు సహకరిస్తారా? రాష్ట్ర ప్రజానీకం ఒప్పుకుంటారా అని మరొకసారి అడుగుతున్నా. మొన్నే మీరు చూశారు, బీహారీ ముఠా పీకే ఆయన ఒకడు వచ్చాడు. ఆయన ఒక పెద్ద సజెషన్ ఇచ్చాడు ఈయనకి. ఫామ్ 7 లో మీరు చూస్తే 9 లక్షల మంది పేర్లు తొలగించేశారు. కడాన జగన్మోహన్ రెడ్డి ఓటు తీసినట్టు రికార్డు సృష్టించే పరిస్థితికి వచ్చారు. తమ్ముళ్ళు ఏం చెప్పాలి నాకైతే అర్థం కాలా. మర్చిపోతా ఉంది వీళ్ళ పరిస్థితులు చూస్తా ఉంటే. నెల్లూరులో అంటున్నాడు, అవును నేనే చెప్పాను ఫామ్ 7 ఉపయోగించండి, తెలుగుదేశం వాళ్ళ ఓట్లు తీసేయమన్నానని ఆయనే చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. కంప్యూటర్లో పెట్టారు. కంప్యూటర్లో పెట్టి ఎక్కడికక్కడ అన్ని ఓట్లు తీసేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, వదిలిపెట్టడానికి వీలు లేదు. ఫామ్ 7 ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ జైలుకు పంపించే వరకు వదిలిపెట్టకూడదని మిమ్మల్ని కోరుతున్నా. అంతకు మునుపు తెలంగాణలో మన డేటా, సేవామిత్ర డేటా, తెలంగాణ పోలీసులు వస్తారు. మనకు ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ ఆఫీస్ మీద రైడ్ చేస్తారు. పోలీస్ కంప్లైంట్ కూడా లేదు, ఫిర్యాదు లేదు. నేరుగా ఆఫీస్కి వచ్చారు, మన వాళ్ళని వేధించారు, అక్కడ పనిచేసే వాళ్ళని వేధించారు. కడాన డేటా దొంగిలించకపోయారు. కడాన చెప్పిందేమని ప్రభుత్వ డేటా పోయిందని. మన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మా డేటా పోలేదు, మా డేటా బాగుంది, అనవసరంగా మమ్మల్ని ఖరాబు చేయొద్దని ప్రభుత్వ యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్పింది. అంటే మన డేటా పైన కేసీఆర్కు చాలా ప్రేమ. మన డేటా మీద ప్రేమ కాదు తమ్ముళ్ళు, మన డేటా దొంగిలించి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు తప్ప ఇది దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలని మిమ్మల్ని కోరుతున్నా. నిన్ననే ఇంకో కేసు వచ్చింది, హిందూజా కేసు. 100 ఎకరాల భూమి ఆ రోజు క్లియరెన్స్ ఇచ్చారు. వాళ్లే ఒక కంపెనీకి డబ్బులు ఇస్తారు. అక్కడి నుంచి హవాలా రూట్ లో షెల్ కంపెనీలకు పంపిస్తారు. మళ్లీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఒక కంపెనీకి ఇచ్చి మళ్ళా ఆ డబ్బులు హిందూజాకిచ్చి మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా అవినీతిలో పట్టుబడిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన్ని కాపాడేది చౌకీదార్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నేను అందుకనే మిమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రాలో ఫ్యాన్ ఉంటుంది, హైదరాబాద్ లో స్విచ్ ఉంటుంది, ఢిల్లీలో కరెంట్ ఉంటుంది. ఢిల్లీ నుంచి కరెంట్ వదిలితే హైదరాబాద్ లో స్విచ్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, లేకుంటే ఫ్యాన్ ఆగిపోతుంది. తమ్ముళ్ళు అది పరిస్థితి. ఈ ఫ్యాన్ ని ఇక్కడ తిరగనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుట్రలు, కుతంత్రాలు. ఇంకో పక్క
సమాజాన్ని అతలాకుతలం చేయాలనే దౌర్జన్యకరమైన చర్యలు. అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అందరినీవా నీళ్లు తీసుకొచ్చాం. తంబళ్ళపల్లికి వచ్చాయి, మదనపల్లికి వచ్చాయి, పొంగనూరుకు వచ్చాయి, కుప్పానికి వెళుతున్నాయి, పలమనేరుకు వచ్చాయి. ఏం తమ్ముళ్ళు మీరు ఆనందంగా ఉన్నారా లేదా? కృష్ణా జలాలు వస్తాయని ఆలోచించారా? అది భగీరథ ప్రయత్నం. ఈ ప్రభుత్వం పట్టుకుంటే ఉడుము పట్టు తప్ప ఇంకోటి లేదని మరొకసారి తెలియజేస్తున్నా. రేపే వాయిల్పాడుకు వస్తాయి, అడవిపల్లికి వస్తాయి, చిత్తూరుకు తీసుకుపోతాం. అక్కడి నుంచి పూతల పట్టుకు వస్తాయి, గంగాధర నెల్లూరుకు వస్తాయి. మొత్తం జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత నాది అని మరొకసారి తెలియజేస్తున్నా. సోమశిల, స్వర్ణముఖి, నేరుగా మల్లిమడికి, బాలాజీ రిజర్వాయర్కి, అదే మరిగా అరణ్యార్ ప్రాజెక్టుకి ఈ నీళ్లు వేణుగోపాల్ సాగర్కి అన్నిటి తీసుకెళ్తాం. జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి కృష్ణా, గోదావరి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, జిల్లాలో అన్ని పనులు చేశాం. తమ్ముళ్ళు మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? గట్టిగా చెప్పండి. ప్రజలు ఆనందంగా ఉన్నారా లేదా? ఇప్పటి నుంచి మీరు 150+ మిషన్ 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తామని ప్రతినబూనాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను, ఆశీస్సులు తీసుకున్నాను, మీ దర్శనం చేసుకున్నాను. మీ యొక్క ధైర్యాన్ని చూస్తున్నా, మీ స్ఫూర్తిని చూస్తున్నా. నాకు అనుమానం లేదు, రేపు జరిగే ఎన్నికల్లో 14 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు మనమే గెలవాలి. నమ్మకమేనా అని అడుగుతున్నా. మా తమ్ముళ్ళు అనుకుంటే అయిపోతుంది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, అభివృద్ధి చేశాం, సంక్షేమం ఇచ్చాం, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెద్ద పనులు చేస్తాం. నేను మిమ్మల్ని కోరేది, ఈ పనులు చేసినప్పుడు మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఎన్నికల్లో కష్టపడండి, 25 రోజులు వేరే పని పెట్టుకోవద్దండి. అన్ని సీట్లు గెలిపించండి, ప్రజల్ని మెప్పించండి. నేను మీకు అండగా ఉంటానని మా తమ్ముళ్ళందరికీ మరొకసారి హామీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో మన కుటుంబ సభ్యులకు కూడా కొంత సమయం పెట్టుకుంటాను. దినానికి 2-3 గంటలు పెట్టుకుంటాను కనీసం. మీలో నాయకత్వాన్ని పెంచుతాను, సమర్థవంతమైన నాయకులను తయారు చేస్తాను. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాల బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చేయాల్సింది అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీరు తీసుకోమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. మళ్లీ శ్రీకాకుళంలో మీటింగ్ స్టార్ట్ కావాలి, రాత్రి లోపల అక్కడికి వెళ్ళాలి. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, మోసం చేసిన నరేంద్ర మోడీని, మన ప్రత్యర్థికి డబ్బులు పంపిస్తూ ఒక తాబేదారు కింద బంచేంది కాళ్ళు మొక్కుతాననిపించుకోవడానికి కేసీఆర్ వేసిన ఎత్తుగడల్ని మనమందరం కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అందుకని మిమ్మల్ని కోరేది, ప్రతి ఒక్క కార్యకర్త ఒక కొండవీటి సింహంగా తయారు కావాలి. మీరు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి రావాలి. తీసుకొస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.
19 వరకు ఈ కార్యక్రమాల కార్యకర్తల మీటింగులు, ఈ కార్యకర్తల మీటింగుల ద్వారా శంఖారావాన్ని పూరిస్తాం. ఆ తర్వాత ఎన్నికల రంగంలో పోతాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. మీ అభిమానం చూస్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజానీకాన్ని చూస్తున్నాను. ఈ తిరుపతిలో భావితరాల భవిష్యత్తు ఆలోచించే ప్రతి ఒక్కరు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరు 5 సంవత్సరాల్లో మన వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి. మీరు కూడా ముందుకు వచ్చి ఈ పార్టీ గెలుపుకి మీరు కూడా కృషి చేయాలని వాళ్ళకు కూడా పిలిపిస్తున్నా. ఒక పెన్షన్ తీసుకునే వ్యక్తులకి మీ పెద్ద కొడుకు ఓటేయమని, పసుపు కుంకుమ తీసుకునే మా చెల్లమ్మలకి మీ అన్నయ్య ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు పంపిస్తున్నాడని, రైతు కుటుంబాలందరికీ రైతు పెద్దన్న పిలుపుగా, కుటుంబ పెద్దగా, నిరుద్యోగులకి ఒక గార్డియన్ గా, డ్రైవర్లందరికీ డ్రైవర్ నెంబర్ 1 గా పిలిపిస్తున్నా. రోడ్డు మీదకి రండి, అందరం కలిసి పనిచేద్దాం. తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని సైకిల్ గుర్తుకే ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, ప్రచారం చేయాలని పిలిపిస్తున్నా. నేను మీకోసం 5 ఏళ్లు కష్టపడ్డాను. నా కోసరం, ఈ రాష్ట్రం కోసరం, మీకోసరం 25 రోజులు మీరు కష్టపడండి. లబ్ధిదారులు దినానికి 1 గంట మీకు ఓపికంటే 5 ఇండ్లకు వెళ్ళండి. ఈ ప్రభుత్వం వల్ల ఏమి లాభం వచ్చింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా చూశాం, మీ కన్న బిడ్డలు చూసుకోకపోతే నేనున్నాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి నా మాట నిరూపించుకున్నాను. అది చేయమని వాళ్ళందరినీ కోరుకుంటూ, దానికి నాయకత్వం మా కార్యకర్తలే. మీరే నాయకత్వం ఇవ్వాలి. ఇస్తామని గట్టిగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన కోరుకుంటూ, ఇప్పుడు నేను తెలుగుదేశం అంటే జిందాబాద్, తెలుగుదేశం వర్ధిల్లాలి, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. తమలో మీ ఓటు తిరుపతి మొత్తం వినపడాలి. తమలో మీ ఓటు సైకిల్ గుర్తుకే, తమలో మీ ఓటు సైకిల్ గుర్తుకే, అమ్మలాల మీ ఓటు, అయ్యలాల మీ ఓటు, సైకిల్ గుర్తు, మనందరి ఓట్లు సైకిల్ గుర్తు. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్. అమర్ హై. కార్యకర్తలు జిందాబాద్. మీరు చూపించిన అభిమానం చూపిస్తున్నా. నాకు ఏమాత్రం లేదు. యుద్ధానికి పోతున్నాం. మా సైనికులు రెడీగా ఉన్నారు. ఈ సైనికుల్ని ఎదుర్కొనే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఖబర్దార్, మీ కుట్రలు, మీ కుతంత్రాలు జరగవు. మా తెలుగుదేశం పార్టీ జెండా ముందర మీ కుప్పి గంతులు చెల్లవు, జరగవని మరొకసారి హెచ్చరిస్తూ అందరికీ అభినందనలు. జై హింద్, జై తెలుగుదేశం. జెండా ఒకసారి మీ దగ్గర జెండాలు కూడా ఊపండి. అధ్యక్షుల వారితో మీ జెండాలు కూడా ఒకసారి ఊపండి దయచేసి. మీ దగ్గర ఉన్న జెండాలు కూడా ఊపండి. విజయం తథ్యమని గుర్తుగా జెండా ఊపండి. ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చి మా అందరినీ ఉత్తేజపరిచి రేపు విజయ ఢంకా మోగించడానికి సిద్ధపరిచిన మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి ఒక పిలుపు కూడా ఇస్తున్నాం. ఈ రోజు నుంచి రేపు రాబోయే రోజుల్లో, ఈ 20 రోజుల్లో ఓటేయడమే కాదు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆర్థిక సహాయం కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీరు చెక్ ఇస్తారా, అకౌంట్లో డబ్బులు వేస్తారా, లేకుంటే బాండ్స్ కూడా ఉన్నాయి, అవి తీసుకొని ఇస్తారా,
నీతి నిజాయితీగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీకి నిధులు కూడా మీరే ఇవ్వాలి. ఈ పార్టీని గెలిపించాలి. ఎవరికి తోచిన విధంగా ₹1 మొదలుకొని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎంతుంటే అంతిమ్మని పిలిపిస్తున్నా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని కోరాలి. ఆకుల శివకుమార్ ఎంపీటీసీ తలకోన.